చూసారా వచ్చింది, బాగుంది కదా. పన్నీర్ బటర్ మసాలా ఫ్రెండ్స్, ఇది బాగుంది కదా. మీరు కూడా ఇంటికాడ ఇలానే ట్రై చేసేయండి, చాలా బాగా వస్తుంది. చూడండి ఒకసారి, ఎంత జ్యూసీగా ఉంది కదా. చూస్తుంటేనే నూరు ఊరిపోతుందా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు పండు కుకింగ్ ఛానల్. ఇవాళ ఏం చేయబోతున్నాం అంటే బటర్ నాన్, పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేసుకొని తిందాం. ఎలా ఉంటుందో అలా దాన్ని టేస్ట్ చేసేద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేస్తాం రండి ఫ్రెండ్స్. మైదా పిండి 2 కప్స్, పెరుగు, మిల్క్, సాల్ట్. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనిలో మైదా పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్, మిల్క్. బాగా మైదాపిండి బాగా కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అది చూడండి ఎలా కలుపుతున్నాం, మొత్తం బాగా ముద్ద అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ముద్ద అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇందులో కొంచెం నెయ్యి వేసి మళ్ళీ పైకి కలుపుకోవాలి. చూడండి అలా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక 2 గంటలు పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అలా పక్కన పెట్టుకోవడం వల్ల మంచిగా మ్యాగ్నెట్ అవుతుంది ఫ్రెండ్స్, స్మూత్గా తయారవుతుంది. అలా 2 అవర్స్ పెట్టడం వల్ల. ఇలా పన్నీర్ ముక్క తీసుకొని, బయట నుంచి తెచ్చిన పన్నీరే కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక కర్రీకి వండుకునే విధంగా మనం ఏదైతే కట్ చేసుకుంటామో పన్నీర్ ముక్కలు మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. చూడండి ఏ విధంగా కట్ చేసాం మేము. అలా కట్ చేసి తర్వాత ఆ పన్నీర్ ముక్కల్ని అక్కడ ఆయిల్లో వేపాం ఫ్రెండ్స్. అలా మూకుడి పెట్టి ఆయిల్ వేడి అయినప్పుడు ఆ పన్నీర్ ముక్కలు ఎర్రగా అయ్యేదాకా వేపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా వేపుతామో. ఆ మూకుడి పెట్టాను కదా, మూకుడు స్టవ్ వెలిగించి ఆ పన్నీర్ ముక్కలు ఆయిల్ వేడి అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో చూడండి ఎలా వేస్తున్నాం. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా వేసేటప్పుడు ఆయిల్ చిమ్మి మన మీద పడుతుంది. వేడిగా ఉన్న ఆయిల్ పడితే చేతులు కాలుతాయి. వంట చేసేటప్పుడు ఎప్పుడైనా జాగ్రత్తగానే ఉండాలి. మన సేఫ్టీస్ మనం ఎప్పుడు తీసుకుంటూనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ పన్నీర్ ముక్కలు ఎలా వేగుతున్నాయో ఆయిల్లో. అవి బాగా ఎర్రగా వేగేదాకా వేపుకోవాలి. చూడండి అవి ఎలా వేగుతున్నాయో. పన్నీర్ ముక్కలు బాగా వేగితే బాగా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. అవి అంత స్మూతీగా ఉన్నాయో, చాలా బాగుంది. పన్నీరు చాలా గట్టిగా ఉంది. అవి కూర వండుకుంటే చక్కగా ఎర్రగా వేగినాయి. ఇప్పుడు ఇడ్లీ దింపేసుకోవాలి ఫ్రెండ్స్.
బటర్ మసాలా ఉండడానికి బటర్ చాలా ముఖ్యం ఫ్రెండ్స్. బటర్ చూడండి, ఎక్కువగా వేసుకోవాలి. బటరు ఎక్కువగానే వేసుకుంటున్నాం చూడండి. మేము కూడాను బటర్ ఎక్కువగా వేయడం వల్ల ఈ కర్రీకి చాలా బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. బటర్ కరుగుతుంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బటర్ వేసాం కదా ఫ్రెండ్స్, అది కరుగుతుంది. కరిగిన తర్వాత మిగతా ఐటమ్స్ వేద్దాం. చూడండి, వీడియో ఎక్కడికి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మళ్ళీ మిస్ అయితే కర్రీ ఏమేమి వేసామో మొత్తం అన్ని మిస్ అయిపోతాయి. కర్రీ మళ్ళీ టేస్ట్ రాలేదనుకోని తిట్టకూడదు. మళ్ళీ అర్థమైందా? మూడు యాలకులు నలపకుండానే వేయాలి ఫ్రెండ్స్. దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క వేసుకున్నాం మేము, చిన్నది. ఇంకంతే, ఇంకేం వేయలేదు. ఇప్పుడు వాటిని తిప్పుకోవాలి ఫ్రెండ్స్. తిప్పుకున్న తర్వాత టమాటాస్ వేసుకోవాలి. చూడండి, టమాటాస్ వేసాం కదా. ఇప్పుడు టమాటాస్ కూడా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారా? ఏ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. చూడండి, వేసేసాను చూసారా? మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గాలి ఫ్రెండ్స్. అది ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మనం ఎంత సరిపోద్దో అంత వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ తిప్పాలి ఫ్రెండ్స్. బాగా తిప్పుకోవాలి. చూసారా? వేసిన తర్వాత తిప్పాను చూసారా? వాటర్ కూడా పోసుకోవాలి. కొంచెం ఉడకాలి కదా, కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం మగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు పసుపు వేసాము. తర్వాత తిప్పుకున్నాం. జీలకర్ర కొంచెం వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి. తర్వాత పుట్టున్నాయి కదా, వాటిని ఆయిల్లో వేపుకోవాలి ఫ్రెండ్స్. ఎర్రగా వేపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి జీడిపప్పులని. చూడండి ఫ్రెండ్స్, జీడిపప్పులు కొంచెం కలర్ అయ్యేంత వరకు, మరీ నల్లగా మాడిపోకూడదు. కొంచెం లైట్గా ఏదో కలర్ మారేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు జీడిపప్పులు ఉన్నాయి కదా, వాటిని ఎర్రగా వేగినాయి ఫ్రెండ్స్. వాటిని తీసేసుకుంటున్నాం పక్కకి. చూడండి ఎలా ఉన్నాయో, ఎర్రగా వేగినాయి కదా. ఇప్పుడు మన టమాటాలు వేపాం కదా, టమాటా ఉల్లిపాయ, అది మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, పెద్ద కామెడీ ఏంటంటే నేను మిక్సీ పెట్టే సమయానికి కరెంటు పోయింది ఫ్రెండ్స్. కరెక్ట్ అయ్యానికి మామూలు కామెడీ కాదు అది.
మిక్సీ రన్నింగ్లో ఆగిపోయింది. ఒక అరగంట దాకా మళ్ళీ ప్రాసెస్ ముందుకు వెళ్ళలేదు. చూడండి, మిక్సీ ఆన్ చేశాను, పక్కన అలా పారిపోయింది. ఆపేసిన అనుకున్నారేమో, అది కరెంట్ పోయింది చూసారా. తర్వాత కరెంటు అవి వచ్చేసిన తర్వాత మిక్సీ పట్టేసుకొని మళ్ళీ అదే సేమ్ గిన్నెలో బటర్ వేసుకొని మనం మిక్సీ పట్టాం కదా ఫ్రెండ్స్, అది టమాటాలు ఉల్లిపాయల మిక్సీ పట్టాం కదా, అది ఇప్పుడు ఈ బటర్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బటర్ వేసేసుకున్నాం కదా, ఈ బటర్లో పోసేసుకోవాలి ఫ్రెండ్స్. అది జ్యూస్ లాంటి దాన్ని అదిగో ఫ్రెండ్స్ పోసేస్తున్నారు చూడండి. పోసేసి అది బాగా చిక్కగా ఉంది కదా, ఇప్పుడు దాంట్లో పోసిన తర్వాత కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువగా. మరి పన్నీర్ ఉంది కదా, పన్నీర్ కూడా ఉడకాలి కదా, కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం ఒక 2 గ్లాసులు అలాగా వాటర్ పోసుకోవాలి. చూడండి, వాటర్ కూడా పోస్తాం. బటర్ కదా, కొంచెం బటర్ కూడా వేసుకున్నాం. తర్వాత కొంచెం కారం కూడా, మరి ఎక్కువ కారం వేసుకోకూడదు ఫ్రెండ్స్, దీంట్లో లైట్గా వేసుకోవాలి. బటర్ నాన్ కదా, బటర్ నాన్లో కర్రీ కాబట్టి కొంచెం నేను ఏదో 1 స్పూన్ వేసుకున్న, స్పూనున్నర. మరీ కారంగా ఉన్నా సరే బాగోదు, కొంచెం లైట్ తీపిగా ఉండాలి కర్రీ, లైట్గా. ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, చెప్పాను కదా 2 గ్లాసెస్ పోసుకున్నామని. తర్వాత ఇప్పుడు ఇది బాగా చక్కగా ఉడికేంత వరకు ఉడికించాలి ఫ్రెండ్స్. దీన్ని 2 ఉడికేటప్పుడు పెడతాను చూడండి. అది చూడండి ఎలా మరుగుతుందో. ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఒక 5 నిమిషాలు కొంచెం దగ్గరగా అయిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడే వేసుకోకూడదు, ఇప్పుడు అన్నీ వేసాం కదా, పోసుకున్నాం కదా, పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి మనం. పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది జ్యూసీగా వచ్చింది కదా, బాగా చక్కగా అయిపోయింది. ఈ పన్నీర్ ముక్కలు ఒక 10 నిమిషాల దాకా ఉడికితే అయిపోయినట్టే ఫ్రెండ్స్. అది జీడిపప్పులు ఇందాక కొంచెం వేపుకున్నాం కదా, అవి మళ్ళీ కూడా వేసుకుంటున్నాం, కొన్ని పక్కకు తీసుకొని. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, మంచి కలర్ఫుల్గా జ్యూసీగా వచ్చింది కదా. ఇంకా ప్రిపరేషన్ అయిపోయినట్టుంది, ఇంకా అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా 10 నిమిషాలే. లాస్ట్ ఫైనల్ బటర్ వేస్తున్నాం ఫ్రెండ్స్. లాస్ట్ దగ్గరగా అయిపోతున్నప్పుడు బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకుంటే పైన బటర్ టేస్ట్ వస్తుంది, కర్రీ కూడాను. పన్నీర్ బటర్ మసాలా కర్రీ కదా, బటర్ ఎక్కువగా ఉంటుందని ముందు నుండే చెప్తున్నాను కదా. బటర్ ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. పైకి లేపు గట్ల.
ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ 10 నిమిషాలు ఉంచాం కదా, అయిపోయింది. చూడండి ఒకసారి ఎలా వచ్చిందో. చూసారా వచ్చింది, బాగుంది కదా. పన్నీర్ బటర్ మసాలా ఫ్రెండ్స్, ఇది బాగుంది కదా. మీరు కూడా ఇంటికాడ ఇలానే ట్రై చేసేయండి, చాలా బాగా వస్తుంది. చూడండి ఒకసారి ఎంత జ్యూసీగా ఉంది కదా, చూస్తుంటేనే నూరూరిపోతుందా ఫ్రెండ్స్. బటర్ మసాలా కర్రీ వండేసాం కదా, ఇప్పుడు దీనికి తగ్గట్టు బటర్ రోటీ ఒకటి తయారు చేసుకొని తిందాం ఫ్రెండ్స్. ఓకే, తర్వాత రెడీ చేసుకుని 2 hours పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అది బాగా స్మూత్గా అయిపోయింది. చూడండి ఎంత స్మూత్గా ఉందో, నొక్కితేనే ఎంత స్మూత్ లోపలికి వెళ్ళిపోతుందో చూసారా. బాగా స్మూత్గా అయిపోయింది. 2 hours పెట్టుకున్నాం పక్కన మేము. బాగా స్మూత్గా సాఫ్ట్గా తయారైపోయింది. ఇప్పుడు మనం దీన్ని చిన్న ఉండల కింద చుట్టుకొని రోటీలు తయారు చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, చిన్న ఉండలా చుట్టుకున్నాం. రోటీ తయారు చేస్తున్నాం. ఫైనల్లీ రోటీ చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో, బాగా వచ్చింది. మరి అంత గుండ్రం రాలేదు, మా సైజు మాకు ఎలా పడితే అలా చేసాం, బాగానే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయో. అయిపోయింది ఇది. కొంచెం పెద్దగానే చేసుకున్నాం ఫ్రెండ్స్. అది రోటీ అనేది ఇప్పుడు పెద్దగానే ఉంటే బాగుంటుంది. బటర్ మసాలాది బటర్ రోటీ కదా, కొంచెం బటర్ ఎక్కువ పడుతుంది వీటికి, అందుకే కొంచెం పెద్దగా చేసుకున్నాం. తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత స్మూత్గా ఉందో, ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా. అయిపోండి, ప్రిపేర్ చేసినవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం రోటీ ఎలా కాల్చాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. రండి, స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద రోటీ వేద్దాం. మొత్తానికి ఫైనల్గా పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్ రోటీ ఈ 2 తయారు చేసుకున్నాం. ఇవాళ ఇది ఎలా ఉందో టేస్ట్ చెప్తాను మీకు. ముందుగా రెస్టారెంట్ స్టైల్లో చేసామో లేదో చూద్దాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. హోటల్ కానీ ఇంకా బాగా వచ్చింది. మంది రెస్టారెంట్స్ కూడా పనిచేయం, అంటే ఇంటి ఫుడ్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎలాగ ఇంకా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో, లైక్ రూపంలో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని, వీలైతే 4 షేర్ చేసి వాళ్ళకు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.